కాంగ్రెస్ అగ్రకులాల అడ్డాగా మారిందంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు. తెలంగాణ కాంగ్రెస్ లో కోర్టులున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. టీపీసీసీ సీఎల్పీ పట్టించుకోకపోవడం వల్లే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని చెప్తున్న విహెచ్ తో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్ని బుజ్జగింపులు చేసినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలు ఎందుకు వీడుతున్నారు? మనతో మాట్లాడడానికి ఏఐసీసీ కార్యదర్శి విహెచ్ మనతో పాటు. చెప్పండి సార్, ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలను పార్టీ కాపాడుకోలేకపోతుంది? ఎవడు పట్టించుకుంటాడో లేడు, పోతాం ఏమనంటే డెవలప్మెంటు. మిగతా పార్టీల వాళ్ళు బీజేపీ కూడా 4-5 ఉన్న వాళ్ళ అభివృద్ధి జరగలేదా? గండ్ర వెంకటరమణతో బట్టి విక్రమార్క కూడా మాట్లాడారు. ఒకరోజు ముందు పార్టీ మారొద్దు, మారాల్సిన అవసరం ఏముంది, పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పినా కానీ గండ్ర పార్టీ మారాడు. చూడండి, మాట్లాడడం వేరు, దమ్ము ఉండాలండి, భయం ఉండాలి, కార్యకర్తల భయం అని ఉండాలి, లేకుంటే నాయకుల భయం ఉండాలి. రెండు లేకపోతే ఇట్లనే పోతారు. సీఎల్పీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తామని ఒక ప్రతిపాదన తెర మీద తీసుకొస్తారు. మరో 2 రోజుల్లో విలీనం చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎట్లా చూస్తారు? ఇక చూడండి, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఇంతమంది పోతుంటేనే ఏం చూడలేదు, ఇక దానికి ఏం చూస్తారు చెప్పు నువ్వు? దీనికి ఒక డిస్కషన్ కావాలి, దీని మీద యుద్ధ ప్రాతిపదికగా మాట్లాడాలి. అబ్జర్వర్ వస్తారు, పొద్దున వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు. అరే ఇంత జరుగుతున్నా ఎందుకు జరుగుతుందని ఎప్పుడన్నా విశ్లేషణ జరిగిందా? ఆయన పోయి మాట్లాడతాడు, ఈయన పోయి మాట్లాడతాడు, పోయేటోడు పోతూనే ఉన్నాడు. ఎప్పుడన్నా స్ట్రింగ్గా కూర్చోబెట్టి మీరు ఆ జిల్లాలలో ఆ అసెంబ్లీ సెగ్మెంట్ ఒక మీటింగ్ పెట్టారే తన్నుండ్రా కొడుకులని అంటే తిరగబడే రోజు వస్తే అప్పుడు భయపడతారండి. కార్యకర్తలు తిరగబడే రోజు వచ్చిన రోజు వీళ్ళకు ఉంటుంది. లేదు, లీడర్షిప్ దాన్ని ఉండదు. కాంగ్రెస్ పార్టీ అంటే అగ్రకులాల పెత్తనం అయిపోయింది, బీసీలకు స్థానం లేదండి. బీసీలు మేము ఓట్లు వేసే మిషన్లమైనవండి. అందుగురించి సమాజంలో మార్పు రావాలి, అగ్రకులాల వ్యతిరేకం కాదు. కానీ మీరు కూడా ఆలోచన చేయాలి. బీసీలకు అన్యాయం జరుగుతుందని మీరు అధిష్టానం చెప్పలేకపోతున్నారు. అధిష్టానంతో మీరు కలిసి ఫిర్యాదు చేయొచ్చు. అయ్యో ఏం మంచి మాట అడిగినావు, నీ కడుపు సల్లకుండా. హైకమాండ్ను కలవాలని ఇప్పటికీ 10 సార్లు నేను ప్రయత్నం చేసిన. రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ అయ్యాడు, ఎవరికి చెప్పాలి? అబ్జర్వర్లకు చెప్పి తకాయించిపోయినాం. అబ్జర్వర్లు ఏం చేయరు, హైకమాండ్ ఇస్తే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హనుమంతరావు రాహుల్ గాంధీని కలిస్తే అన్ని వాస్తవాలు చెప్తాడు అని అక్కడ కొందరు వ్యక్తులు. నేను మొన్ననే చెప్పిన, ఇంతకుముందే చెప్పిన, ఇవాళ కూడా చెప్తా. కోవర్ట్స్ ఉన్నారు ఈ పార్టీలో, ఇక్కడ నడిపిస్తున్నారు వాళ్ళే, ఆంధ్రలో కూడా వాళ్ళే నడిపిస్తున్నారు. ఆ కోవర్ట్లు ఉన్నంతసేపు ఇదే జరుగుతుంది, వాళ్ళ రాజ్యం నడుస్తుంది. వాడు కూడా చెప్తాడట ఏవాన్ని తీసుకోవద్దు. ఎన్నికల్లో పోయి పార్లమెంట్ మెంబర్ పోయి ఆడ ప్రచారం పలానోని కలిస్తే మేము ఇంటికి వెళ్ళిపోతాం. దాదాగిరి అయింది. ఈవెన్ రిజర్వ్ సీట్లలో కూడా ఈ అగ్రకులాల పెత్తనం అయితే ఏం పార్టీ అండి? నాకు అర్థం కాదు, బాధ అవుతుందండి మాకు. మేము ఒరిజినల్ ఇవాళ ఎట్లయిపోయిందంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని బయటికి పంపిస్తున్నారు, ఇతర పార్టీలు నుంచిన వాళ్ళని పెత్తనం నడుస్తుంది. ఇది చాలా బాధ ఉన్నది. రాండ్రి, కానీ ఒరిజినల్ కాంగ్రెస్కు అన్యాయం చేయొద్దు అనేది నా ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడన్నా ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే అది అందరికంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండాలి, బట్టికి ఉండాలి. లీడర్ ఆయన ఎవరితోనైనా మాట్లాడతాడా? ఆయన వస్తాడు, పోతాడు, వెళ్ళిపోతాడు. ఆయన అధ్యక్షులు మాట్లాడుకుంటారు. మరి మిగతా వాళ్ళకి చెప్పాలి కదా, మాకు కూడా పని అప్ప చెప్పాలి కదా. మేము కూడా తిరుగుతాం కదా, మాకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో మా ఆదరణ ఉన్నది, మా వెల్విషర్స్ ఉన్నారు, మేము కూడా చెప్పగలుగుతాము. పార్టీకి అన్యాయం జరిగితే మేము ఊరుకోమండి, ఎంత పెద్దోడైనా ఎదిరిస్తా. దట్ ఈజ్ హనుమంతరావు. ఇది కాంగ్రెస్ పార్టీలో కోఆర్డినేషన్ లేకపోవడంతో పాటు పార్టీలో సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షులతో పాటు సిఎల్పి నాయకులు ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోవడంలో చాలామంది పార్టీ మారాల్సిన దుస్థితి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వచ్చి పడిందని చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతున్న ఆవేదనను విహెచ్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సత్యనారాయణ, HM TV, హైదరాబాద్.